మీరు ఒక బ్యాట్ తీసుకునేటప్పుడు అది 1000కి కొంటున్నారా 10,000కి కొంటున్నారా కాదు మీరు చూడాల్సింది. ఈ వీడియో తర్వాత చాలా మంది సెల్లర్స్ నన్ను తిట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ బ్యాట్స్ 100లో ఒక 10 బ్యాట్స్ కూడా ఉండవు. ఎవరు నన్ను తిట్టుకున్నా నా ఫైనల్ ఎజెండా మాత్రం మీరు ఒక పర్ఫెక్ట్ బ్యాట్ ని సెలెక్ట్ చేసుకోవడం. టెన్నిస్ క్రికెట్ వచ్చేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ చాలా రకాల బ్యాట్స్ ని సేల్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్లేయర్స్ అందరిలో ఉన్న ఒక పెద్ద క్వశ్చన్, ఒక బ్యాట్ ని పర్ఫెక్ట్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ 1 మినిట్ మీ టైం ని నాతో స్పెండ్ చేయండి. అసలు ఒక బ్యాట్ ని పర్ఫెక్ట్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఈ బ్యాట్ చూస్తే మనకి ఇలా డబుల్ షేడ్ తో ఉండాలి, ఒక్కొక్కసారి సింగిల్ షేడ్ ఉన్నా ఓకే, కానీ లైన్స్ మాత్రం మోస్ట్లీ స్ట్రైట్ అండ్ టైట్ లైన్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక కాశ్మీర్ విల్లో ట్రీ మనకి ప్రాపర్ గా 14 to 17 ఇయర్స్ పెరిగి దాని స్టెమ్ నుంచి తీసిన వుడ్ కి మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. ఇంకా ప్రొఫైల్ విషయానికి వస్తే దాని సైడ్ ఎడ్జ్ ఒక 2 ఇంచెస్ ఉండేలాగా, టాప్ ఎడ్జ్ మినిమం 1 ఇంచ్ వరకు, బాటమ్ ఎడ్జ్ 1.5 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ చూస్తే ఇలా చిన్న స్కూప్ మాత్రమే తీసుంటే ఆ బ్యాట్ కి ఎక్స్ట్రాడినరీ పంచ్ తో పాటు దాని లైఫ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. హ్యాండిల్ మాత్రం కొంచెం సన్నగా ఉండేలా చూసుకోండి, అప్పుడు గ్రౌండ్ లో అన్ని వైపులా షాట్స్ ని ఈజీగా కొట్టేలా ఉంటుంది. దీంతో పాటు బ్యాట్ కి టాప్ టు బాటమ్ బ్యాలెన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఫైనల్ గా దాని పంచింగ్ కూడా చాలా కేర్ఫుల్ గా చెక్ చేసుకోవాలి. మీరు ఇప్పటి నుంచి ఎవరి దగ్గర బ్యాట్ తీసుకున్నా ఈ స్టెప్స్ అన్ని కేర్ఫుల్ గా ఫాలో అవుతూ ఒక బ్యాట్ ని పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత వీడియోలో అసలు బ్యాట్ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే ఏం చేయాలో చూద్దాం.